నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం శబ్దాలంకారాల్లో రెండవదైన చేకానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. చేకము అంటే జంట, అనుప్రాసము అంటే మళ్ళీ మళ్ళీ రావడం. అంటే ఇందులో హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే వాడబడితే దానిని చేకానుప్రాస అలంకారము అంటారు. అంటే హల్లుల జంట ఒక పదము రెండుసార్లు వస్తుంది, వెంట వెంటనే వస్తుంది, కానీ వాటి అర్థం వేరే వేరేగా ఉంటుంది, ఒకే మీనింగ్ ఉండదన్నమాట. అలా వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకి కొన్ని వాక్యాలు చూద్దాం. నీటిలో పడిన తేలు తేలుతుందా. ఇందులో మొదటి తేలుకి అర్థం తేలు అంటే ఒక ప్రాణి కదా. నెక్స్ట్ తేలుతుందా అనే దానికి మీనింగ్ నీటిలో తేలుతుందా అని అర్థం. రెండు కూడా సేమ్ పదాలు, వాటి మీనింగ్ వేరే ఉంటుంది. నెక్స్ట్ అరటి తొక్క తొక్కరాదు. ఇందులో అరటి తొక్క అంటే మొదటి తొక్కకి మీనింగ్ పీల్ అనమాట, అరటికాయ యొక్క పీల్. తొక్కరాదు అంటే కాలుతో తొక్కకూడదు అని అర్థం. రెండు కూడా వేరే వేరే అర్థాలు. 3 నీకు 100 వందనాలు. ఇందులో మొదటి 100కి అర్థం వచ్చేసి 100 రూపాయలు అనమాట, 100 రూపీస్ కదా. నెక్స్ట్ వందనాలుకి నమస్కారాలు అని అర్థం. నీకు 100 నమస్కారాలు అని మీనింగ్. రెండు కూడా సేమ్ పదాలైనప్పటికీ వాటి మీనింగ్ వేరే ఉంటుంది. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 4 తమ్మునికి చెప్పు చెప్పు తెగిందని. ఇందులో మొదటి చెప్పుకి అర్థం తమ్ముడితో చెప్పమండం. ఏమని చెప్పాలంట? చెప్పు తెగిందని చెప్పాలంట. మొదటి చెప్పుకి మీనింగ్ వచ్చేసి చెప్పమని, రెండో చెప్పుకి మీనింగ్ వచ్చేసి కాలి చెప్పు అని. రెండు సేమ్ పదాలు, వాటి అర్థాలు వేరే. ఇప్పుడు వృత్యానుప్రాస అలంకారంలో ఎలా వచ్చింది? ఒకే హల్లు అనేక సార్లు వస్తుంది. అలా వస్తే అది వృత్యానుప్రాస అలంకారం. హల్లుల జంట రెండుసార్లు వెంట వెంటనే వచ్చిందంటే అది చేకానుప్రాస అలంకారం అని గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదములు.